దళిత శంఖారావం కేవీపీఎస్ సిఐటియు క్రిస్టియన్ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని మున్సిపల్ ఆఫీసు నందు దళిత వాడలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగినది. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత 20 రోజుల నుంచి దళిత వాడల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, దళిత వాడల సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజికంగా అందరికీ న్యాయం చేస్తున్నామని చెప్పినారు. కానీ ప్రధానంగా దళిత అనే కోణంలో మేము సర్వే చేయడం జరిగింది. మేము బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అక్కడికి పోతే ప్రజల దగ్గర పోతే కాలువలు తీసే పరిస్థితి లేదని చెప్పారు. తాము ఇంకో మరి రోజు తీర మానాలు కాపాడలేని పరిస్థితి ఈరోజు మన మున్సిపాలిటీ దాపురించింది. చూడడానికేమో 100 కోట్ల బడ్జెట్, ఆ 100 కోట్ల బడ్జెట్ మన యాడికి పోతుందో చెప్పాలా వీళ్ళు. ఏ దళిత వాడలు కేటాయిస్తున్నారో, ఎంత కేటాయిస్తున్నారో మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్పాలా. బడ్జెట్ మాత్రం 100 కోట్లు దాటించినారు. కాలువలు తీసే పరిస్థితి లేదు. తాగునీరు సమస్య, దళిత వాడలకు రోజువారీ తాగునీరు సమస్య లేదు. రోజువారీ కాకుండా డే బై డే బీవీ నగర్కు సంబంధించి డంప్ యార్డు పూర్తిగా అయితే వాసనకు నిజంగా మున్సిపాలిటీ ఆఫీస్ ఆవరణంలో ఈ రీతిగా దళితుల యొక్క సమస్యల పైన మరి ప్రజా సంఘాలుగా ఆయా కమ్యూనిటీ మరి సంస్థలుగా మేమందరం కూడా కలిసి మా విన్నపాలను మేము ఎదుర్కొంటున్న సమస్యలను మరి పై అధికారుల దృష్టికి తెలియచేయడానికి రావడం జరిగింది. మరి దళిత క్రైస్తవులు మైనార్టీలు ఇంతవరకు సరి అయిన శ్మశాన వాటిక లేదు. నంద్యాల జిల్లా అయింది, అయినప్పటికీ కూడాను ఒక వ్యక్తి చెన్నై అగ్రగామి రాష్ట్రంగా వెళ్ళిపోతున్నాము, స్వర్ణాంధ్రప్రదేశ్ గా ముందు కొనసాగడానికి ఇలాగ వచ్చి మరి ధర్నాలు లేకపోతే ఈ విధంగా చేయవలసిన పరిస్థితి వచ్చిందంటే మరి ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రజలు కానీ ఏ నంద్యాల మున్సిపాలిటీ అధికారులు కూడా తెలియజేస్తున్నాం. మేమందరం పన్నులు కడుతున్నాం, పట్టణాభివృద్ధికి సహకరిస్తున్నాం, మా వంతు యొక్క సహకారాన్ని ప్రోత్సాహాన్ని కూడా అందిస్తున్నాం. మరి దయచేసి ప్రభుత్వ అధికారులు కూడా మరి దళిత క్రైస్తవుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి క్రిస్టియన్ జేఏసీ కూడా తమ వంతు మద్దతును ప్రకటిస్తూ సంఘీభావంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి మైనార్టీ